కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల పెద్దలందరికీ, మా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, బీటింగ్ అరౌండ్ ది బుష్ అసలు అంశం ఏంటి, మనం మాట్లాడుకుంటున్నది ఏంటిది, చేస్తున్నది ఏంటిది అనేటువంటిది కూడా ఒక సమీక్ష జరగాలి. ఇవాళ మన చేతులు మన నెత్తిన పెట్టేటువంటి కుట్ర, మా ఆడబిడ్డలు అన్నం వండేటువంటి క్రమంలో అన్నం ఉడికిందా లేదా అనేది ఒక్క మెతుకునే చూస్తారు తప్ప మొత్తం అన్నాన్ని చూడరు. అందుకనే ఈ వేదికకు సంబంధించినటువంటి ఎజెండా విషయంలో గౌరవ పెద్దలందరూ రెండు రకాల భావనలకు సంబంధించినటువంటి వాదనలు వినిపించడం జరిగింది. ఆ మీమాంసలోకి నేను పోకుండా ఆర్ కృష్ణయ్య గారికి నా మనవి, నా సూచన, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో అన్ని కుల సంఘాల వాళ్ళను, బీసీకి సంబంధించినట్టు మేధావులు ఒక చోటికి తీసుకొచ్చి ఒక చర్చ పెట్టి ఒక ఫైనాలిటీకి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సూచన చేస్తూనే, కొండి నాలుగకు మందేస్తే ఉన్న నాలుగ పోయినట్టు ఏం కోరుతున్నది భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం, మేమెంతో మాకంతా అనేటువంటిది మన నినాదం. ఇప్పుడు మేమెంతో మాకంతా అనేటువంటి నినాదం ప్రతిధ్వనిస్తున్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చేసినటువంటి కులగణంలో 51% ఉన్నటువంటి బీసీల సంఖ్య 46గా తేల్చబడింది అన్నింటేనే పాలక వ్యవస్థ ఇటువంటి చిత్తశుద్ధితో ఉంది అని గ్రహించడానికి ఇదొక సంకేతం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ దేశంలో జరిగినటువంటి పరిణామాలు, ఈ దేశంలో జరిగినటువంటి నిర్ణయాలు, ఈ దేశంలో అణచివేతకు, అన్యాయానికి గురవుతున్నటువంటి వర్గాలు ఏవైనా వాళ్ళ హక్కులను సాధించుకోగలిగినాయి, వాళ్ళకు న్యాయం జరిగింది అని అంటే అది ప్రజా చైతన్యం ద్వారానే, రాజ్యాధికార వ్యవస్థ మీద జరిగినటువంటి ఒత్తిడి ద్వారానే న్యాయం జరిగింది తప్ప దరఖాస్తులు ఇచ్చి దండాలు పెడితే ఎక్కడ సమస్యలు పరిష్కరించబడినటువంటి ఉదంతాలు లేవు. కాబట్టి నేను కృష్ణయ్య గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం నుండి దేశ రాజధాని వరకు బీసీలందరినీ కదిలించి ఈ దేశంలో ఒక బలమైన బీసీ ఉద్యమ నిర్మాణం జరగాలి. తద్వారానే రాజ్యాధికారంలో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నీ సమస్యలు పరిష్కరించబడతాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తాం. స్వాతంత్ర పోరాటంలో ఏ ఆశయం కోసం దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది? దోపిడీకి వ్యతిరేకంగా స్వీయ పాలన, స్వయం పాలన ఉండాలనేటువంటి లక్ష్యంతో దేశానికి స్వాతంత్ర పోరాటం జరిగింది. ఇవాళ మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, వ్యవస్థను ప్రశ్నించాలి. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో దేశ ప్రజలు ఏ రకంగా ఉన్నారో, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 సంవత్సరాల కాలంలో సంపదలో గాని, రాజ్యాధికారంలో గాని నీ వాటా నీకు దక్కడం లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించిన తర్వాత కూడా మనం అత్యధికంగా ఉంటే రాబోయేటువంటి తరాలకు ఈ అన్యాయాన్ని, అవమానాన్ని వారసత్వంగా అందించినటువంటి అసమర్థులుగా మనం చరిత్రలో మిగిలిపోతాం అనేటువంటి విషయాన్ని మనవి చేయడానికి నేనేమాత్రం సంకోచించలేదు. అందుకనే నాకు అర్థం కాని చాలా సందర్భాల్లో నన్ను నేను ప్రశ్నించుకున్నా, అనేక సందర్భాల్లో మీడియా సభల ద్వారా చెప్తున్నా, ఎవరం మనం, ఎవరైనా రాజ్యాధికారంలోకి రావడానికి కారకులైనటువంటి మనం ఎవరికో అధికారం నుంచి దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి మళ్ళీ మా పని కలిగిందని మొత్తుకుంటున్నాను. ఎదుటి వారికి అధికారం ఇస్తున్నాం, వారికి దరఖాస్తులు పెట్టుకుంటున్నాం,
వాళ్ళకు దండాలు పెడతా ఉన్నాం. మళ్ళా రోడ్డుకి మా సమస్యలు పరిష్కరించబడుతుంది. చాలా చాలా బాధాకరమైనటువంటి పరిణామం. 56-60% ఉన్నటువంటి మనం ఇవాళ దేశ రాజ్యాధికార, ఈ దేశంలో రాజ్యాధికార పంపిణీ, రాజ్యాధికార మార్పిడి ఏ రకంగా జరుగుతున్నదో మీ అందరికీ కూడా తెలుసు. 4-5% ఓట్ల చేయడంతో ప్రభుత్వాలు మారుతున్నటువంటి సమాజంలో ఉండి 60% ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని మన చేతిలోకి తీసుకునేటువంటి ఆ ఆర్టును సంతరించుకోకపోవడం అనే ఈ దుర్మార్గం, ఈ దురవస్థ కొనసాగుతున్నది. కాబట్టి దయచేసి హైదరాబాద్ లో, తెలంగాణలో రగులుకున్నటువంటి ఈ చైతన్యాన్ని దేశవ్యాప్తం చేయాల్సినటువంటి బాధ్యత గౌరవనీయులు కృష్ణయ్య గారి మనం చేస్తూ ముమ్మాటికి ఆ రోజు దేశ స్వాతంత్రం రావడానికి కారణం దేశ ప్రజలు చూపించినటువంటి చైతన్యం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబడడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వం చూపించినటువంటి చైతన్యం. నిన్నగాక ఉన్న ఎస్సీ వర్గీకరణ కావడానికి ఎవరు అవునన్నా కాదన్నా మదకృష్ణ భార్య చూపించినటువంటి చైతన్యం కాదు. ఈ రాష్ట్రంలో బీసీలు ఈ మాత్రం ఒక స్థాయిలో గౌరవప్రదంగా బతుకుతున్నారు, బీసీ పిల్లలు చదువుకుంటున్నారు, కొంతమేరకు న్యాయం జరిగింది అంటే అది ఆర్ కృష్ణయ్య గారు కాబట్టి మనం తీసుకొచ్చేటువంటి ఒత్తిడే మన సమస్యలను పరిష్కరించగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు సమాజంలో ఈ స్థాయి సంఖ్యలో ఉన్నటువంటి మనం ఒక వేదిక మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక సోదరులు చెప్పినటువంటి ఒక విషయంలో నేను పూర్తిగా హైదరాబాద్ స్థాయిలో మనం కుల సంఘాల నాయకులు కావచ్చు, విజిటింగ్ కార్డు నాయకులు కావచ్చు, మనం కలుసుకున్నంత మాత్రాన, మన సభలు సమావేశాలు జరిగినంత మాత్రాన కింది వర్గాల్లో ఉన్నటువంటి అనైక్యత మనకు ప్రమాదకారంగా మారింది. ఈ 75 సంవత్సరాల రాజ్యాధికార విభజనలో నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మైనార్టీ అంటే మెజార్టీ ప్రజల ఓట్లతో మైనార్టీ కులాల వారు రాజ్యాధికారంలోకి వస్తున్నాయి. కాబట్టి వాళ్ళలో ఏ రోజైనా చైతన్యం పెరిగితే వచ్చేటువంటి ఆ ప్రతిస్పందన నుండి మనం తట్టుకోలేదు. కాబట్టి దాన్ని శాశ్వతంగా అడ్డుకట్టలేయాలంటే రెండు విషయాలలో వాళ్ళు పూర్తి చైతన్యంతో ఒక రకమైనటువంటి చెప్పకూడని కుట్రతోని పాలన కొనసాగించారు. కాబట్టి ఈ రోజు వారు కదిలించేటువంటి పరిస్థితి లేకుండా ఉండేటువంటి దుస్థితులు మనం అందరం అందుతా ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాళ్ళు అంతర్లీనంగా కొనసాగించినటువంటి ఒకనొక కుట్ర సృష్టించబడ్డ సంపన్నంతా వాళ్ళ దగ్గరికి కాదు. రెండవ కుట్ర వాళ్ళని ఎదుర్కొనేటువంటి కులాల మధ్య అనైక్యత లేకుండా చేయడం, వాళ్ళని విమర్శించడం, తద్వారా వాళ్ళలో వాళ్ళు సంఘర్షించుకునేటువంటి వాతావరణాన్ని కొనసాగించి ఎదుటి వాళ్ళను ప్రలోభ పెట్టి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకునేటువంటి కుట్ర జరిగింది. దాని ఫలితమే ఈ రోజు దేశంలో కొనసాగుతున్నటువంటి ఈ దుస్థితి. కాబట్టి నాకు అర్థంగా చాలా బాధగా చెప్తున్నా ఈ మాట. 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సామాన్యులు చూపించినటువంటి చైతన్యాన్ని 100 సంవత్సరాల తర్వాత ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలు, రకరకాలైనటువంటి మాధ్యమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కాలంలో ఉంటూ కూడా మనం శక్తిగా సంతరించకపోవడమే ఇది మన బలహీనతే ఎదుటి వారు ఆయుధంగా తయారవుతున్నది. కాబట్టి ఈ పరిస్థితిని సమీక్షించుకోవాలి, అందరం కూడా ఏకం కావాలి. ఇది చిన్న విషయం, 42% రిజర్వేషన్ కావచ్చు, ఇతరత్వం కావచ్చు. అసలు మన లక్ష్యం మేమేంతో మాకంత రాజ్యాధికారం. ఇక్కడ దయనీయమైనటువంటి స్థితి ఏంటంటే మనందరం ఎదుటి వాళ్ళకి ఇచ్చే స్థితిలో ఉంటారు. ఇచ్చేటువంటి స్థితి నుండి మనల్ని మనం తగ్గించుకొని దరఖాస్తు ఇచ్చి దండాలు పెట్టేటువంటి దుస్థితికి చరమగీతం పాడాలి అంటే మనం ప్రదర్శించే ఐక్యత, మనం ప్రదర్శించే చైతన్యమే ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అనేటువంటి విషయాన్ని మరొకసారి మనం చేస్తూ గ్రామాల తరుణం, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో
చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా పాలక వర్గాలు మన డిమాండ్స్ ను ఒప్పుకోవాల్సినటువంటి అనివార్య పరిస్థితిని సృష్టించడమే మనకు సంబంధించినటువంటి కర్తవ్యం అనే విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు రాజారాం యాదవ్ గారికి, ఉదయ కృష్ణ గారికి, పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు